ఏపీ లీడర్లు ఆ 5వ స్టీల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఏపీకే రావాలి అనే డిమాండ్ మొదలుపెట్టారు. 1964 లో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉండేవి, చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు. సిపిఐ నుంచి పి వెంకటేశ్వర్లు, సిపిఎం నుంచి తరిమెల నాగిరెడ్డి, స్వరాజ్య పార్టీ నేత జి లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, ఇండిపెండెంట్ అభ్యర్థి వావిలాల గోపాలకృష్ణయ్య అంతా కలిసి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి మద్దతిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అనేది ఒక అఖిలపక్ష డిమాండ్ లా మారింది. అప్పటికి ఇంకా విశాఖలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అనే డిమాండ్ ఎక్కడా లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అప్పుడు ఒక్కలేదు. లక్కీగా అప్పుడు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఏపీకి చెందిన మాజీ సీఎం నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు. ఆయనే 1965 లో బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం బేసిక్ అంటారు ఆ ఎక్స్పర్ట్ టీమ్ ని సౌత్ స్టేట్స్ కి పంపారు. దేశంలో 5వ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సూటబుల్ ప్లేస్ సెలెక్ట్ చేయడం అనేది వాళ్ళ పని. ఆ కన్సార్షియం 5th స్టీల్ ఫ్యాక్టరీ విశాఖలో ఏర్పాటు చేయాలి అని రిపోర్ట్ ఇచ్చింది. దానికి అప్పుడు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రజలు విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తోంది అని చెప్పి సంబరాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్ కి అలా పునాదులు పడ్డాయి. ఇక్కడే కథలో ఊహించిన ట్విస్ట్. 1966 జనవరిలో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. అప్పుడే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా మాకు ఉక్కు ఫ్యాక్టరీ కావాలి, మేమేం తక్కువ అని చెప్పి పోటీకి వచ్చాయి. అలా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అంశం ముందుకు కదలలేదు. అప్పుడే ఏపీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి పోరాడితే ఆంధ్రులకు ఏ హక్కులు రావు అనే ఒక చారిత్రక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. విశాఖ ఉక్కును పోరాడి సాధించుకుందామని చెప్పి ఇంకోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. 1967 లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం మీద, ఇందిరాగాంధీ గవర్నమెంట్ మీద ఒత్తిడి వచ్చాయి. చివరికి ఇందిరాగాంధీ ప్రభుత్వం అసలు స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయము అని చెప్పి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద యూటర్న్ తీసుకుంది. పైగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి ఏపీ మీద పక్షపాతంతోనే 5వ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైజాగ్ ని సెలెక్ట్ చేశారు అని చెప్పి భావించి ఆయన్ను ఉక్కు శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇది ఏపీ లీడర్లకు పెద్ద షాకింగ్. కేంద్రం ఇంత అవమానిస్తుందా, తెలుగు వాళ్ళ సత్తా చాటాల్సిందే అని చెప్పి ఏం చేశారో తెలుసా అప్పటి లీడర్లు? మొత్తం 67 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేస్తారు. దేశమంతా ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. పదవులు త్యాగం చేసి ఉక్కు సంకల్పంతో ఉక్కు ఉద్యమంలోకి దూకారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో 1966 అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు విశాఖ ఉక్కు ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామాలు జరిగాయి. విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించిన ఒక హీరో ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయనే తమనంపల్లి అమృతరావు, టి అమృతరావు అంటారు. ఆయన ఒక దళితుడు. అప్పటికే గుంటూరు జిల్లా తాడికొండకు మాజీ ఎమ్మెల్యే అయిన క్విట్ ఇండియా మూవ్మెంట్ తో జైలుకి వెళ్ళొచ్చిన తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి తన రక్తంతో అప్పటి సీఎం కందుకూరి ప్రకాశం పంతులకు లెటర్ రాసిన వ్యక్తిగా ఆయన అప్పటికే ఫేమస్. విశాఖ ఉక్కు అనేది కేంద్రం వేసే భిక్ష కాదు, ఆంధ్రుల హక్కు అని చెప్పి ప్రకటిస్తూ 1966 అక్టోబర్ 15 ఎలాంటి హడావుడి లేకుండా వైజాగ్ కలెక్టరేట్ ఎదురుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని సృష్టించింది ఆ అమృతరావు గారు. ఫస్ట్ 3 days ఆయన దీక్షను ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష నేరం అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు పంపించారు. అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టారు. జైలు గోడల మధ్య కూడా ఆయన తిండి నీళ్లు పుట్టుకోకుండా దీక్షను కొనసాగించారు. ఇది రాష్ట్రాన్ని భగ్గుమనేలా చేసింది. ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ, ఏవిఎన్ కాలేజ్, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వరంగల్ ఈ జిల్లాల్లో ఉండే విద్యార్థులంతా సేవ